హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్. ఈరోజు నేను తాటి ముంజల పాయసం చేద్దాం అనుకున్నా. దానికి నేను 5 తాటి ముంజలు తీసుకున్నాను. మరీ లేతవి కాదు, మరీ ముదురువి కాదు, మధ్యస్థంగా ఉన్నాయి తీసుకున్నాను. ఇవి పొట్టు ఒలిచి సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాము. పొట్టు తీసేసాను. ఇక సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే మనం పాయసంలో వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. తెల్లగా మంచిగా కనిపిస్తుంటాయి అన్నమాట. ముందే ఒక గంట ముందు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోండి. మీరు వేసుకునే దాన్ని బట్టి ఒక గుప్పెడు నానేసాను. నేను ఎక్కువ వేయలేదు, కొంచెమేగా చేసుకునేదానని ఒక గుప్పెడు నానబెట్టాను అన్నమాట. కొన్ని ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక పావు గ్లాసులో సరిపోయింది అన్నమాట. మాకు గుప్పెడు నానేస్తే తర్వాత 2 గ్లాసులు నీళ్లు పోసి ఉడకనియాలండి. అవి ట్రాన్స్పరెంట్ అయిన దాకా ఉడకనిస్తే సరిపోతుంది. తర్వాత ఒక పావు గ్లాసు పాలు పోసాను. పెద్ద గ్లాసులు అండి, కొంచెం దానికి పావు లీటర్ పట్టుతాయి దీనికి. తర్వాత ఒక పావు గ్లాసు పంచదార, చిన్న గ్లాసుతో పావు గ్లాసు పంచదార వేసాను. అది తర్వాత మనం యాలకుల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. స్మెల్ నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేకుండా దీనికి అవాయిడ్ చేసినా పర్లేదు. నేను వేసాను అది. కానీ ఇది ఎంత చలవ చేస్తుందో అండి వంటికి. వేడి చేసే వాళ్ళకైతే వేడి మాత్రం దెబ్బ కొట్టేస్తుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా, బయట పెట్టుకొని తిన్నా. ఇంకా అవి వేసేసుకున్నా. స్టవ్ బంద్ చేసాక వేయండి. స్టవ్ ఉన్నా వేసినా బాగుంటుంది, కానీ ఎందుకులే అని నేను స్టవ్ బంద్ చేసేసాను అన్నమాట. అది వేడి మీద వేస్తే పాలు ఇరిగిపోతాయి అని నేను స్టవ్ బంద్ చేసి వేసాను. ఇంకా ఉడికి ఎక్కర్లేదు, అది ఆ వేటికి అవి సరిపోతుంది మాత్రం. ఇంకా తర్వాత మనం సర్వ్ చేసుకొని తింటమే. చల్లగా కావాలనుకుంటే చల్లారని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇది ఎంత చలవ చేస్తుంది అంటే మీకు తెలియంది ఏం లేదు. ఇందులో అన్నీ ఒంటికి చలవ చేసే వస్తువులే. సర్వ్ చేసుకుందాం. అసలు ఎంత హెల్దీ ఫుడ్ ఇది. ఆ దేవుడికి పెట్టడానికి పనికిరాదు, కానీ ప్రసాదం మనం తినడానికి పనికి వస్తుంది. పాయసం, తాటి ముంజల పాయసం రెడీ అయింది. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టింగ్ టైం టేస్ట్ చేస్తానండి. టేస్ట్ చేస్తున్నా అన్నమాట. అసలు ఎంత బాగుందో అంటే నాకైతే చాలా నచ్చిందండి. చాలా నచ్చింది. బాయ్ అండి.